హాయ్ అండి. గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? ఏంటి ఫుడ్ వ్లాగ్ అని చెప్పేసి ఎక్సర్‌సైజెస్ చూపిస్తుంది అనుకుంటున్నారా? సో, అంత ఫుడ్ తిన్న తర్వాత దాన్నందరిని బర్న్ చేయాలి అంటే ఎక్సర్‌సైజెస్ కంపల్సరీ కదా! సో, పీరియడ్స్ టైమ్ కాబట్టి 3 డేస్ అయితే రెస్ట్‌లో ఉన్నాను. సో, ఇవాళైతే నేను ఎక్సర్‌సైజెస్ చేశాను. ఫుల్‌గా చేశాను. 1 అవర్ అయితే చేశానండి. టీ షర్ట్ మొత్తం తడిచిపోయింది. తప్పుగా అనుకోకండి. స్వెట్ మాత్రమే చూపిస్తున్నాను. మార్నింగ్ అయితే నేను నా డీటాక్స్ వాటర్ అయితే తాగేసానండి. డీటాక్స్ వాటర్ ఎందుకు తాగానో కూడా మీకు ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్‌లో చూపించాను నేను. ఎక్కువ తిన్నప్పుడు మన బాడీలో వేస్టేజ్ అంతా అయితే ఇది అరిగిచ్చేస్తుంది. బుల్లెట్ ప్రూఫ్ కాఫీ ఎక్సర్‌సైజెస్ ముందు నేను బుల్లెట్ ప్రూఫ్ కాఫీ అయితే తాగుతాను. ఎందుకు అంటే మన బాడీకి ఎనర్జీ అవసరం కాబట్టి కాఫీ ఇంకా ఫ్యాట్‌లో మనకి ఎనర్జీ అయితే ఉంటుంది. సో, నిన్న మా పాప బర్త్‌డే కాబట్టి చాక్లెట్స్ ఇచ్చి తనకి కొన్ని గిఫ్ట్స్ వచ్చాయి. అవి లాస్ట్ టైమ్ నేను చూపించాను గదా! ఆ మనీలో అయితే యాడ్ చేశాను. సో, 500 ప్లస్సే వచ్చింది. ఇంకా మా వదిన ఒక చైన్ గూడా గిఫ్ట్ ఇచ్చింది తనకి. మీలో ఎంతమందికుంది చాక్లెట్స్ ఇస్తే గిఫ్ట్స్ ఇస్తారు అని ఆశ చిన్నప్పుడు మాకు కూడా ఉండేది. సో, అలా ఇస్తారు అనే కాదు గానీ, ఎందుకో తెలీదు గానీ, చిన్నప్పటి నుంచి చాక్లెట్స్ అయితే అందరికీ పంచడం అలవాటు. సో, మా పాపని తీసుకొని టెంపుల్‌కైతే వెళ్ళిపోయాము. నేను వెళ్ళలేదులెండి. వాళ్ళిద్దరూ వెళ్లారు. మా వారు, మా పాప వెళ్లారు. సో, మేమైతే కొన్ని టిఫిన్స్ అయితే తీసుకెళ్ళామండి. అక్కడ ఉంటారు గదా పేదవాళ్ళు, వాళ్ళకైతే ఫుడ్ డొనేట్ చేద్దామని. ఇది మా పాప ఆలోచనండి. తనకిప్పుడు 9 ఇయర్స్ వచ్చాయి. అదంత గుర్తులేదు గానీ నాకు ఈ ఇయర్ అయితే కేక్ వద్దు మమ్మీ. దాని బదులు ఫుడ్ డొనేట్ చేస్తాను ఎవరికైనా అని చెప్పి అడిగింది. సో, తన కోరిక మనం నెరవేర్చాలి గదా! తను అడిగింది మంచి కోరికే కాబట్టి, మేమైతే ఈసారి కేక్ బదులు ఆ మనీతో అయితే ఇలా ఫుడ్ అయితే డొనేట్ చేశామండి గుడి దగ్గర ఉన్న వాళ్ళకి. తనైతే చాలా హ్యాపీ అయిపోయింది. ఈ ఆలోచన తనకెలా వచ్చింది అంటే, మేము ఇంతకుముందు న్యూ ఇయర్‌కి ఒకసారి మా వారు మాల వేసున్నప్పుడు ఇలానే న్యూ ఇయర్ రోజు ఫుడ్ అయితే డొనేట్ చేశామండి. సో, అది గుర్తుపెట్టుకొని తను తన బర్త్‌డే రోజు స్పెషల్‌గా అలా ఇద్దాం మమ్మీ అనైతే అడిగింది. అలా అని కేక్ కట్ చేయలేదనుకోకండి. కేక్ అయితే మా ఇంట్లో వరకు చిన్న కేక్ అయితే కట్ చేసుకున్నాము. సో, బడ్జెట్‌లో అయితే మాకు బర్త్‌డే అనేది సెలబ్రేట్ చేసుకున్నాము. ఇంకా మా హ్యాపీనెస్ కోసం మా పాప అడిగిందని చెప్పేసి మార్నింగ్ అయితే నాన్ వెజ్ టిఫిన్స్ కావాలంది. సో, దానికోసం అయితే నెల్లూరుకైతే వెళ్ళాము. మినీ బైపాస్ రోడ్‌లో నాన్ వెజ్ టిఫిన్స్ అయితే మా నెల్లూరు ఫేమస్ అండి. ఈ మధ్య చాలా రీల్స్‌లో చూశాను నేను. సో, మా వారిని చెప్తే మార్నింగ్ అయితే తీసుకెళ్ళిపోయారు. అంటే మంగళవారం కదా! నిన్న అయినా కూడా ఇంతమంది క్రౌడ్ ఉన్నారంటే నార్మల్‌గా సండేస్ గానైతే ఇంకా ఫుల్‌గా ఉంటారేమో అనిపించింది. టిఫిన్స్ అయితే చాలా టేస్టీగా ఉన్నాయండి. పాయ, ఇంకా చికెన్, దోస, వడ, పరాటా ఇవన్నీ అయితే దొరుకుతున్నాయి. మేము హాఫ్ ప్లేట్ పాయ, 1 ప్లేట్ చికెన్ కర్రీ తీసుకున్నాము. ఇంకా దోస, వడ అయితే తీసుకున్నామండి. టేస్ట్ అయితే మాకు బాగా నచ్చాయి. నెక్స్ట్ వచ్చేసి ఆఫ్టర్‌నూన్ లంచ్‌లోకి నేనేమైనా వండుతానే అంటే, "వద్దు నాకు డాబా నుంచి కావాలి" అని అయితే అడిగింది. సో, తన బర్త్‌డే కోసం తను ఇయర్ మొత్తం వెయిట్ చేస్తదండి. ఆ రోజు మాత్రం తను అడిగినవన్నీ కొనిచ్చాల్సిందే, ఒప్పుకోదు. సో, మాకు ఒక్కటే పాప కాబట్టి కొంచెం గారాబం చేస్తాము. తన బర్త్‌డే కోసం అయితే ఇలా స్పెషల్ లంచ్ అయితే తెప్పించేసుకునింది. వాళ్ళ డ్యాడీ నాది ఓన్లీ చికెన్ కర్రీ, పుల్కా అడిగింది. వాళ్ళ డ్యాడీ ఏమో బిర్యానీ, చిల్లీ చికెన్ కూడా పట్టుకొచ్చారు. సో, ఈవినింగ్ అయితే చిన్న కేక్ తీసుకొనొచ్చుకొని అదైతే కట్ చేసుకున్నాము. ఆ చిన్న కేక్‌లోనే వాళ్ళ ఫ్రెండ్స్‌కి కూడా నేనైతే కొంచెం కొంచెం షేర్ చేశాము. వాళ్ళ ఫ్రెండ్స్‌కి, ఇంకా మా అత్తమ్మ వాళ్ళకి, మా అమ్మ వాళ్ళకి కొంచెం కొంచెం అయితే షేర్ చేసుకున్నాము. ఇదేనండి బర్త్‌డే వ్లాగ్.